నమస్తే అండి, నేను రజా. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే, ప్రభుత్వం ఏం చేసినా సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఈరోజు ఎంటైర్ దేశమే కాదు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ముక్త ఖండంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో పెహల్గాంలో పర్యాటకులకు కాల్చి చంపినందుకు టెర్రర్ క్యాంపులన్నింటినీ తుడిచిపెట్టి వేయాలని, ముష్కర్లపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలంతా కూడా డిమాండ్ చేయడం జరుగుతోంది. పెహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతిపక్ష నేతలతో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, టీఎంసీ ఎంపీ, అదేవిధంగా శరద్ పవార్ వర్గం నుంచి ఒకరు సుప్రియా సూలే, అదేవిధంగా రకరకాల వ్యక్తులు, అదేవిధంగా ఏదో మజ్లిస్ పార్టీ నుంచి ఎంపీ అజదుద్దీన్ ఓవైసీ, బీజేడీ నుంచి లీడర్ సంషిత్ పాత్ర, టీడీపీ నేత లావు కృష్ణదేవరాయలు, సో శివసేన నుంచి కావచ్చు, అదేవిధంగా ఆర్జేడీ నుంచి, డిఎంకే నుంచి, అదేవిధంగా అనేక పార్టీల నుంచి, దేశంలో ఉన్నటువంటి అనేక పార్టీల నుంచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట. సో ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జయశంకర్ గారు, హోంమంత్రి గారు, అమిత్ షా గారు, ఇతర మంత్రులు నిర్మలా సీతారామన్ గారు, నడ్డా గారు, కిరణ్ రిజిజు గారు పాల్గొన్నారు. సమావేశానికి ముందు లీడర్లంతా పెహల్గాంలో ముష్కర్ల చేతిలో చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించడం జరిగింది. టెర్రరిస్టుల చర్యను పార్టీలకు అతీతంగా నేతలు ఖండించారు. మీటింగ్ అయిపోయాక మీడియాతో లీడర్లు మాట్లాడడం జరిగింది. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందేనని, కేంద్రం ఏ చర్యలు తీసుకున్నా కంప్లీట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పుకొచ్చాడు. ఉగ్రవాదంపై పోరులో ప్రతిపక్షం తరపున కేంద్రానికి అండగా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు. భద్రతా వైఫల్యం జరిగిందని, పెహల్గాం ఘటనలో సెక్యూరిటీ ల్యాబ్స్ నిజమే అని చెప్పేసి అఖిలపక్ష సమావేశంలో కేంద్రం ఏదో ఒప్పుకున్నట్లు కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే, ప్రభుత్వం ఏం చేసినా సరే సపోర్ట్ చేస్తాం. సో ఇంతకుముందు అలవా కాదు, పుల్వామా ఘటన జరిగినప్పుడు ఏం జరిగిందంటే, సో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేసినారు, ఏ బాంబులు వేసినారు, ఎలా వేసినారు, వీడియో ఎక్కడ, విజువల్స్ ఎక్కడ అని చెప్పేసి అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసినాయి. సో ఈసారి అలాంటిది ఏమీ లేకుండా మన దేశ పౌరుల మీద ఉగ్రదాడి జరిగింది, తప్పనిసరిగా పూర్తి స్థాయిలో ఈసారి గట్టి అటాక్ చేయబోతున్నాం. సో మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి అడిగింది. అప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు చెప్పిన మాట ఏంటంటే, దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే, తోటాకి తోట తీయాల్సిందే, పన్నుకు పన్ను, కన్నుకు కన్ను పేకాల్సిందే అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్పడంతో ఈరోజున కేంద్ర ప్రభుత్వం అసలుకి ఇంకా వాళ్ళకి ఇప్పుడు స్పీడ్ బ్రేకర్లు అనేవి లేవు. ఇక బ్రేకు లేని బైక్ మాదిరి ఇంకా దూసుకుపోయి అటాక్ల పర్వం ఈసారి కొనసాగించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా మన ఐఎన్ఎస్ విక్రాంత్ కావచ్చు, అదేవిధంగా మన జలాంతర్గాములు కావచ్చు, అదేవిధంగా మన మిలిటరీ వెపన్స్ కావచ్చు, అన్నీ కూడా ఎక్కడికి చేరాలో అక్కడ చేరుతున్నాయి. మరికొన్ని రోజుల్లో పాకిస్తాన్కి క్లియర్గా దీపావళి స్టార్ట్ కాబోతుంది అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం.